తెలంగాణ ఎన్నికల్లో జనసేన అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన క్యాండిడేట్లకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో జనసేన జనం లేని సేనగా మారి చిత్తయింది. మరి ఆ ప్రభావం రేపట్లో జరగబోయే ఏపీ ఎన్నికల మీద ఎంతవరకు చూపనుంది అనే ప్రశ్న చాలామంది లోపల నెలకొన్నది. అయితే ఈ టైంలో చంద్రబాబు అన్న ఒక మాట పవన్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నది. మరి బాబు గారు ఏమన్నారు అంటే, అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. తెలంగాణలో చెల్లని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో చెల్తాడా? నిజంగా బాబన్న మాటను పోల్చి చూస్తే పవన్కు ఎంత భ్రమ ఉన్నట్టు. మరి ఈ మాట ఇంటే పవన్ కళ్యాణ్ రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని ఆంధ్ర పాలిటిక్స్ నుంచే కాదు టీడీపీతో దోస్తానం నుంచి కూడా సైలెంట్గా వెనక్కి వస్తాడు కావచ్చు. అట్లున్నది మరి బాబు గారు అన్నమాట. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది పక్కకు పెడితే పవన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ మాట. ఇప్పటికే తెలంగాణలో చిత్తైన జనసేన ఇక ఆంధ్రాలో ఏం ప్రభావం చూపుతుంది అనే చర్చ జోరుగా నడుస్తున్నది. దానికి తోడు పవన్ వెంట తిరిగే కొందరు తెలంగాణ ఫలితాలను చూసిన తర్వాత పక్కకు జరుగుతున్నారట. అంతెందుకు టైమ్స్ నౌ సర్వే కూడా పవన్ కు గుండు 0 సీట్లని స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో చెల్లని పవన్ కాసు ఇక ఆంధ్రాలో ఏం చెల్తుంది చెప్పండి. ఈ ముచ్చట తెలిసే కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా పొత్తు అనుకుంటూ కొన్ని నియోజకవర్గాలకే పవన్ పరిమితం అయ్యేది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ చెల్లని కాసు ఇక్కడ చెల్తదా అన్న బాబు మరి తెలంగాణలో చెల్లని పవన్ కాసుతోనే ఆంధ్రాలో ఎట్లా కలుస్తున్నాడో ఆయనకే తెలవాలి.